అగ్గిపెట్టెపై రామాయణం చిత్రీకరించాడు నంద్యాలకు చెందిన చిత్రకారుడు చింతలపల్లె కోటేష్. శ్రీరామనవమి సందర్భంగా అగ్గిపెట్టె మీద మైక్రో పెన్ను, బ్రష్లతో వాటర్ కలర్స్ ఉపయోగించి 3 గంటల్లో రామాయణంలోని ప్రధాన ఘట్టాలు చిత్రీకరించాడు. శ్రీరాముని జననం నుంచి సీతాదేవి అగ్ని పరీక్ష వరకు ప్రధాన ఘట్టాలను చిత్రీకరించినట్లు కోటేష్ తెలిపాడు. శ్రీరాముడు సత్యవంతుడు, దయామయుడు, పురుషోత్తముడు, పరాక్రమవంతుడు, ఆదర్శప్రాయుడు అని కొనియాడాడు. రామాయణం గురించి ఎన్నిసార్లు విన్నా తనివి తీరదన్నాడు. రామాయణంలోని ప్రధాన ఘట్టాల చిత్రాలు వేశాను. మైక్రో పెన్నుతో, మైక్రో బ్రష్లతో, వాటర్ కలర్స్తో 3 గంటల సమయంలో ఈ చిత్రాలు వేశాను. ఈ చిత్రంలో శ్రీరాముడి జననం నుండి సీతమ్మ అగ్ని పరీక్ష వరకు ఉంటుంది. శ్రీ మహావిష్ణువే త్రేతాయుగంలో శ్రీరాముడిగా దశరథ మహారాజుకి, కౌశల్యకు జన్మించాడు. శ్రీరాముడు సత్యవంతుడు, దయామయుడు, కరుణామయుడు, మంచి పరిపాలకుడు, పరాక్రమవంతుడు, తండ్రి పితృవాక్య పరిపాలకుడు, తండ్రి మాట కోసం 14 ఏళ్ళు వనవాసం చేసిన ఆదర్శ కుమారుడు, ఏకపత్ని వ్రతుడు.